హైదరాబాద్ ప్రగతి నగర్ లో ఉన్న చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అయిన రామ్కి వన్ హార్మనీలో 2.5 బిహెచ్కే ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది. సో ఇందులో టోటల్ 2 ఫేసెస్ ఉన్నాయండి. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 అన్నమాట. ఇది ఫేజ్ 2 అన్నమాట. ఈ ఫేజ్ 2 టవర్ 6 సెకండ్ ఫ్లోర్ లో చేయడం జరిగింది. 1295 స్క్వేర్ ఫీట్ ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి మనం ఇక్కడ 2.5 బిహెచ్కే మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఈ బ్యూటిఫుల్ ఇంటీరియర్ డిజైనింగ్ వీడియో నిత్య హాసిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏం చేసాం, ఎలాంటి డిజైన్స్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసాం అనేది వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లియర్ గా డీటెయిల్ గా అర్థమవుతుంది. సో నా పేరు రవితేజ అని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. స్టే ట్యూన్. నమస్తే, హాయ్, నేను నిత్య హాసిని, ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్ని. ఇప్పుడు మనం వచ్చేసి షూ ర్యాక్ చూస్తున్నామండి. షూ ర్యాక్ లో కూడా మనము డోర్స్ అన్నిటికీ కూడా వెంట్స్ ఇచ్చాము. అట్లానే నార్మల్ చెప్పుల్స్ పెట్టడానికి, డైలీ వేర్ చెప్పుల్స్ అవి పెట్టడానికి ఓపెన్ బాక్స్ ఇచ్చాము. అండ్ ఇక్కడ గ్రానైట్ కూడా ఇచ్చాము. మనం షూ ఏదైనా వేసుకోవాలనుకున్నప్పుడు చక్కగా ఇక్కడ కూర్చొని వేసుకోవడానికి. అండ్ అట్లానే మనం షూ ర్యాక్ తో పాటు మెయిన్ డోర్ ఎలివేషన్ అనేది చేసాము. మెయిన్ డోర్ ఎలివేషన్ హెవీగా కాకుండా జస్ట్ టీ పట్టీస్ అండ్ వుడెన్ లామినేట్ తోనే చేసామండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే గనక లెడ్స్ కి స్పాట్ లైట్స్ ఇచ్చాము. అట్లానే టీ పట్టీస్ కూడా మినిమల్ గా యూజ్ చేసి మనము ఓవరాల్ లుక్ వచ్చేసి చాలా ప్లెజెంట్ గా అనేది ఇక్కడ మెయిన్ డోర్ ఎలివేషన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసి టీవీ యూనిట్ చూద్దామండి. టీవీ యూనిట్ వచ్చేసి ఎలక్ట్రికల్ మెయిన్ పాయింట్ అనేది ఉంది. సో దాన్ని కన్సిల్ చేసుకుంటూ మనం ఇక్కడ రాఫ్టర్స్ అనేది ఇచ్చాము. రాఫ్టర్స్ కూడా ఏంటి అని అంటే మనకి కొంచెం డిజైన్డ్ కట్ ఉంది. అండ్ అట్లానే దీని మీదనే మనకి గోల్డ్ లైన్స్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి బ్రాంజ్ మార్బుల్ హై గ్లాస్ లామినేట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసాము. వుడ్ కలర్ కూడా మనం ఇక్కడ టీవీ యూనిట్ లో ఇచ్చాము. అట్లానే బీచ్ షేడ్ క్లయింట్ అడిగినట్టు మనం ఇక్కడ టీవీ యూనిట్ లో మొత్తం బీచ్ కలర్ అనేది ఎలివేట్ అవుతూ మనం ఇక్కడ ఈ టీవీ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. లెడ్జ్ అనేది కూడా ఇచ్చాము. లెడ్జ్ లోనే మనము స్పాట్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ అట్లానే మనకి ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం ఎంటీగా కనిపించకుండా టీ పట్టీతో కూడా ఎలివేట్ చేయడం జరిగింది. లివింగ్ రూమ్ లో మనకు వచ్చేసి పార్టీషన్ కూడా మనం ఇక్కడ చేసామండి. సో పార్టీషన్ కమ్ ఇది ప్యాంట్రీ టాల్ యూనిట్ కూడా లాగా కూడా యూజ్ చేసుకుంటారు. సో అందుకని మనం ఇక్కడ డెకోర్ పెట్టుకోవడానికి ఇటు నుంచి చూసినప్పుడు మనకి ఇది పార్టీషన్ లాగా కనిపిస్తుంది. అండ్ అటు నుంచి చూసినప్పుడు మనకి ఏంటి అని అంటే ఫుల్ స్టోరేజ్ తో కవర్ అవుతూ ఉంటుంది. సో ఇటువైపు చూస్తే గనక మనం ఇక్కడ ప్రొఫైల్ టాల్ యూనిట్ ఇచ్చాము. అండ్ కింద స్టోరేజ్ కి కౌంటర్ స్టోరేజ్ స్పేస్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే లివింగ్ రూమ్ లో ఫాల్ సీలింగ్ కూడా చేసామండి. ఇక్కడ ఫాల్ సీలింగ్ వచ్చేసి ప్లెయిన్ సీలింగ్ తీసుకొని అందులోనే పీవీసీ ఫాల్ సీలింగ్ అనేది కూడా వుడ్ షేడ్, డార్క్ వుడ్ షేడ్ అనేది మనం ఇవ్వడం జరిగింది. మనం లివింగ్ నుంచి డైనింగ్ కి ఎంటర్ అయ్యేటప్పుడే మనకి ఇక్కడ వ్యానిటీ కూడా వచ్చిందండి. క్లయింట్ వచ్చేసి ఇక్కడ చాలా ప్రీమియం గా తీసుకున్నారు. అట్లానే దీని కింద కూడా మనం స్టోరేజ్ అనేది ఇచ్చాము. ఇక్కడ మిర్రర్ వస్తుంది. సో దానికి మనం లెడ్జ్ ఇచ్చి స్పాట్ లైట్స్ తో ఎలివేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసి క్రాకరీ చూద్దామండి. డైనింగ్ యూనిట్ లో వచ్చేసి క్రాకరీ మనం డిజైన్ చేసాము. సో క్లయింట్ మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే ఫ్లాట్ చిన్నగా కనిపించొద్దు. అండ్ అట్లానే మాక్సిమం ఎంత స్టోరేజ్ ఉంటే అంత స్టోరేజ్ మాకు యూటిలైజ్ చేయమని అడిగారు. సో అందుకని చెప్పి ఒక టాల్ యూనిట్ అనేది ప్యాంట్రీ లాగా మనం ఇక్కడ గ్రాసరీస్ పెట్టుకోవడానికి స్టోరేజ్ అనేది ఇచ్చాము. ఇక్కడ కౌంటర్ స్పేస్ ఇచ్చాము. వెనక టైల్స్ అనేది కూడా మనం డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనం ప్రొఫైల్ షట్టర్స్ విత్ ప్రొఫైల్ లైటింగ్ ఇన్సైడ్ డిజైన్ చేసాము. మేడం సార్ ఇద్దరు వర్కింగ్ ఉండడం మూలంగా మాకు మెయింటెనెన్స్ ఫ్రీగా ఉన్నది కావాలి అని చెప్పి అడగడంతో మనం పైన లాఫ్ట్ కూడా ఇచ్చేసాం. సో మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కి ప్రొఫైల్ లైట్ అనేది ఇచ్చాము. అట్లానే
టీవీ యూనిట్ లో మనం ఎట్లాంటి రాఫ్టర్స్ అయితే యూజ్ చేసామో అలాగనే రాఫ్టర్స్ అనేది యూజ్ చేసాము. ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా డెకోర్ పెట్టుకోవడానికి లివింగ్ రూమ్ నుంచి చూసినప్పుడు లుక్ ఎలివేట్ అవడం కోసం మనం ఇక్కడ ఇలా డిజైన్ అనేది చేసాము. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వచ్చేసి మనం ఇటువైపు చూసుకుంటే మనకి ఇక్కడ కూడా స్టోరేజ్ అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి మనము కౌంటర్ స్టోరేజ్ అనేది ఇచ్చాము. అట్లానే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ని మనం బేస్ లాగా చేసుకొని ఇక్కడ కూడా ఒక స్టోరేజ్ స్పేస్, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఏదైనా పెట్టుకోవడానికి కూడా మనం ఇక్కడ డిజైన్ చేసాము. చిమ్నీకి అటు ఇటు కూడా మనం ఓవర్ హెడ్ స్టోరేజ్ అనేది కిచెన్ లో ప్రొవైడ్ చేసామండి. ఇటువైపు వచ్చేసి మనం ప్రొఫైల్ షట్టర్స్ తో డిజైన్ చేస్తే, ఇటువైపు వచ్చేసి మనం ఇలా ఓపెన్ షట్టర్స్ అనేది ఇచ్చాము. ఎందుకంటే డైలీ స్పైసెస్ ఏవైతే ఉంటాయో యాక్సెస్ కి ఈజీగా ఉంటుందని. అండ్ కౌంటర్ లో చూసుకుంటే కూడా స్పేషియస్ గా ఉంది, ఎందుకంటే మనకి యూ షేప్ రావడం మూలంగా. ఇక్కడ వచ్చేసి మనం 3 ట్యాండమ్స్ అనేది యూస్ చేసాము. ఇది వచ్చేసి ట్యాండమ్ బాటిల్ పుల్ అవుట్ వస్తుంది. అండ్ కార్నర్ యూనిట్ వచ్చేసి చూడండి చాలా స్పేషియస్ గా ఉంటుంది మీకు. ఇక్కడే మనకి షింక్ అనేది కూడా వచ్చిందండి. షింక్ కింద కూడా మనకి స్టోర్ చేసుకోవడానికి స్పేస్ అనేది ఉంది ఇక్కడ చాలా. అండ్ ఇది వచ్చేసి మనకి వాటర్ ప్యూరిఫైయర్ స్టోరేజ్ లాగా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం. సో క్లయింట్ అడిగినట్టు మాక్సిమం స్టోరేజ్ అనేది కూడా మనం ఇక్కడ కిచెన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ లో మనం ఎంతైతే స్పేస్ కావాలనుకుంటామో అంత స్పేస్ తో చాలా బాగా డిజైన్ చేసాము. ఇప్పుడు మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం, వచ్చేయండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా సింపుల్ గా ఉండాలి అని చెప్పి మనం బీచ్ టోన్స్ అనేది సెలెక్ట్ చేయడం జరిగిందండి. క్లయింట్ కూడా కలర్స్ సజెస్ట్ చేసామో మంచిగా కోఆపరేట్ చేశారు. అండ్ డిజైన్స్ అంతా కూడా కస్టమైజ్ చేయించున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడే మనకి డ్రెస్సింగ్ యూనిట్ లాగా వస్తుంది. డోర్ కే మనకి మిర్రర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ డ్రెస్సింగ్ యూనిట్ కి సంబంధించినవి స్టోర్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ 4 డ్రాస్ అనేది ఇలా డిజైన్ చేయడం జరిగిందండి. సో చూసుకుంటే మన స్పేస్ ఎక్కువ అవ్వకుండా ఇక్కడే మిర్రర్ వచ్చింది. అండ్ ఇక్కడంతా కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా స్పేస్ అనేది వేస్ట్ అవ్వకుండా మనం డ్రెస్సింగ్ అనేది ఇలాగ డిజైన్ చేయడం జరిగింది. సో ఇటు వచ్చేసి డిఫరెంట్ డిజైన్స్ తో ఇక్కడ వార్డ్రోబ్ డిజైనింగ్ అనేది ఇచ్చాము. అలాంగ్ విత్ 2 డ్రాస్, ఒక దానికి లాక్ కూడా వచ్చింది మనము. అండ్ ఇటు చూసుకుంటే గనక మనకి ఇటు కూడా స్టోరేజ్ కూడా ఇచ్చాము, విత్ డ్రాస్ ఇచ్చామండి. సో క్లయింట్ ఏదైనా యాక్సెసరీస్ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవాలన్నా, గోల్డ్ యాక్సెసరీస్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి మనం ఇక్కడ డ్రాస్ అనేది ప్రొవైడ్ చేసాము. చేసిన ఫాల్ సీలింగ్ కూడా చాలా డిఫరెంట్ స్టైల్ జామెట్రికల్ షేప్ తో ఇచ్చాము. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి క్లమ్జీగా ఉండదు, అట్లానే కొంచెం లైటింగ్ అనేది న్యాచురల్ లైటింగ్ లాగా అనిపించాలి అని చెప్పి వాక్ వామ్ లైట్ అనేది, అంటే సెమీ వామ్ లైట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ చూసుకుంటే గనక ఐరన్ చేసుకోవడానికి అండ్ అట్లానే వర్క్ చేసుకోవడానికి కూడా మనం ఫోల్డబుల్ టేబుల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూసుకుంటే ఇక్కడ ఫోల్డబుల్ టేబుల్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాము. అలానే మాస్టర్ బెడ్రూమ్ లో స్టోరేజ్ కోసం మనం ఇక్కడ కూడా సైడ్ టేబుల్ లాగా యూజ్ చేసాము. అలానే స్టోరేజ్ కూడా వస్తుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే బెడ్ కూడా డిజైన్ చేసామండి. ఇది వచ్చేసి హైడ్రాలిక్ బెడ్. ఇక్కడ చూసుకుంటే మనకి స్పేస్ అనేది చాలా వస్తుంది ఇక్కడ. సో ఈజీగా యాక్సెస్ చేసేటట్టే మనం ఇక్కడ హైడ్రాలిక్ బెడ్ కూడా డిజైన్ చేసామండి. ఇప్పుడు మనం కిడ్స్ బెడ్రూమ్ చూసేద్దాం రండి. కిడ్స్ బెడ్రూమ్ లో మనం ఇలా డోర్ ఓపెన్ చేయగానే ఎంట్రన్స్ లోనే మనకి స్టడీ యూనిట్ కనిపిస్తుంది. సో స్టడీ యూనిట్ ఏంటి అని అంటే మనం ఇక్కడ వచ్చేసి డిజైన్డ్ ఇలా ఓవెల్ షేప్ డిజైన్ వచ్చేటట్టు డోర్స్ డిజైన్ చేసి గ్లాస్ అనేది ఇక్కడ పెట్టాము. సో ఇది కొంచెం ఎలివేట్ చేయడం కోసం మనం ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ అనేది కూడా మనం ఇలా ఇవ్వడం జరిగింది. సో చూసుకుంటే లుక్ మొత్తం కూడా మనకి ప్రీమియం గా అనిపిస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ అంతా కూడా ఎలా కావాలని అయితే కస్టమైజేషన్ అడిగారో అట్లానే కస్టమైజ్ చేసి ఇచ్చాము. మనకి ఇటువైపు చూసుకుంటే గనక ఇది అంతా కూడా మనకి వార్డ్రోబ్ వస్తుంది. ఇక్కడ మనము 2 feet డీప్ తో వార్డ్రోబ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఇటువైపు వచ్చేసి ఇలా డిజైన్ లో మనం ఇలా ఓపెన్ షెల్ఫ్స్ అనేది ఇచ్చాము. లైక్ టాయ్స్ కానీ బుక్స్ కానీ ఇక్కడ స్టోర్ చేసుకుంటారు అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం డ్రాస్ కూడా ఇవ్వడం జరిగింది వార్డ్రోబ్ లో. ఎందుకు అని అంటే ఇక్కడ స్టెప్స్ లాగా ఇచ్చాము. అండ్ వీటిలో కూడా మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చూసుకుంటే మనకి స్టోరేజ్ అనేది కిడ్స్ బెడ్రూమ్ మనకి మినిమల్ సైజ్ ఉన్నా కూడా మనం స్టోరేజ్ అనేది చాలా ఎక్కువ ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో చూసుకుంటే మనం ఇక్కడ కూడా చాలా ఎక్కువ స్టోరేజ్ వచ్చేటట్టు డిజైన్ చేసాము. అండ్ ఇక్కడ లాఫ్ట్ కూడా మనము చాలా స్పేషియస్ గా ఇచ్చాము. ఇక్కడ చూస్తే కనుక మనము గోల్డ్ అండ్ కాపర్ షేడ్స్ లోనే మనం హ్యాండిల్స్ గానీ డోర్ నాబ్స్ గానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే ఇప్పుడు మనం స్టెప్స్ చూసాం కదా, ఈ స్టెప్స్ కూడా ఏంటి అని అంటే ఇది కూడా ఇలా లిఫ్ట్ చేస్తే మనకి దీంట్లో కూడా మనకి
మనకి స్టోరేజ్ వస్తుంది. అండ్ అట్లానే ఇప్పుడు మనం చూస్తున్న బెడ్ ఏదైతే ఉందో ఈ బెడ్ కూడా స్టోరేజ్ బెడ్ అండి. సో మనము ఇది హైడ్రాలిక్ అప్ లిఫ్ట్ ఉంటుంది, మనం దీన్ని లిఫ్ట్ చేస్తే కూడా మనకి స్టోరేజ్ అనేది వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూసుకుంటే గనక కొంచెం మనము డిజైన్డ్ ప్యాటర్న్ వార్డ్రోబ్ యూస్ చేసాము, అట్లానే మనము స్టడీ యూనిట్ కూడా యూస్ చేసాము కాబట్టి అట్లానే కొంచెం ఎలివేట్ చేయడానికి కొంచెం హెవీ లైటింగ్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇచ్చామండి. ఇక్కడ కూడా స్టోరేజ్ అనేది ఇచ్చామండి. ఎంటర్ అవ్వగానే లుక్ బాగోడానికి ప్లాంటేషన్స్ గానీ డెకోర్ ఏదైనా పెట్టుకోవడానికి క్లయింట్. మనం ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ చూసేద్దాం వచ్చేయండి. ఈ హౌస్ మనకి కాంపాక్ట్ గా ఉంది, స్టోరేజ్ ఎక్కువ రావాలి కాబట్టి ఇక్కడ డైనింగ్ లో రావాల్సిన పూజా యూనిట్ అనేది మనం ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ లో డిజైన్ చేసాము. పూజా యూనిట్ అనేది కనిపిస్తుంది. సో పూజా యూనిట్ ప్రీమియం గా కనిపించడం కోసం మనం ఏం చేసాము అని అంటే వుడ్ కలర్ అనేది మనం ఇక్కడ యూస్ చేయడం జరిగింది. అల్యూమినియం డోర్స్ విత్ గ్లాస్, ఫ్లూటెడ్ గ్లాస్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్నర్ స్ట్రక్చర్ కూడా మనం చూస్తే మధ్యలో గ్లాస్ డిజైన్ ఇచ్చాము అండ్ అట్లానే అటు ఇటు లెడ్జెస్ విత్ స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ప్రసాదం ట్రే కి ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ అట్లానే ఇక్కడ స్టోరేజ్ అండ్ ఇక్కడ డ్రాస్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పూజా యూనిట్ లో కూడా మనకి స్టోరేజ్ మాక్సిమం ఉంటుంది అండ్ మనం ఇక్కడ కూర్చొని పూజ చేసుకున్నా కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. అండ్ అట్లానే మనకి పూజా యూనిట్ పక్కనే మనం ఇలా ఫోల్డబుల్ ప్లాంక్ అనేది ఇక్కడ ఇచ్చాము. వర్క్ స్పేస్ లాగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఉన్న విండోకి వ్యూ బాగుంటది కాబట్టి మనం ఇక్కడ ఫోల్డబుల్ ప్లాంక్ అనేది ఇచ్చాము. పూజా యూనిట్ ఆపోజిట్ లోనే మనం వార్డ్రోబ్ కూడా ఇచ్చాము. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి మనం హెవీ ప్యాటర్న్స్ అనేది యూస్ చేయకుండా జస్ట్ టీ పట్టీస్ తోనే ఇలాగ డిజైన్ అనేది చేయడంతో మనకి వార్డ్రోబ్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అట్లానే ఈ టీ పట్టీస్ తో పాటు మనం మధ్యలో ఇక్కడ ప్రొఫైల్ డోర్ పెట్టడం మూలంగా స్టడీ రూమ్ లాగా యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ బుక్స్ అవి కానీ పెట్టుకుంటే మనకి లుక్ చాలా బాగుంటుంది. సో అట్లా రెగ్యులర్ ప్యాటర్న్ లాగా కాకుండా మనం ఇక్కడ యూస్ చేసిన గ్రీన్ కలర్ లామినేట్ కి వుడ్ కలర్ అనేది కాంట్రాస్ట్ లో మనం ఇక్కడ యూస్ చేయడం జరిగింది. ఈ రూమ్ మొత్తంలో కూడా మనం హ్యాండిల్స్ గానీ నాబ్స్ గానీ మొత్తం బ్లాక్ కలర్ యూస్ చేసామండి. అట్లనే ఫాల్ సీలింగ్ చూసుకుంటే కూడా చాలా ప్లెజెంట్ గా ఉండాలి అన్న ఉద్దేశంతో మనం ఎల్ డిజైన్స్ ఇచ్చేసి అక్కడే డైమండ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా గెస్ట్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి పూజా యూనిట్ ట్రెడిషనల్ వైబ్ తో పాటు కొంచెం అట్లానే మోడర్న్ ఎస్థెటికల్ వార్డ్రోబ్ కూడా మనం ఇవ్వడంతో రూమ్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఇంతవరకు చూసారంటే మీకు మా వీడియో చాలా బాగా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నామండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే ఇప్పుడే మన ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. రోజుకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. మన వీడియోస్ అన్ని మంచి ఇన్ఫర్మేటివ్ ఉంటాయండి. అదే మీరు మీ ఇంటికి ఇంటీరియర్ డిజైనింగ్ మన నుంచి చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసుకోండి. ఫ్రీ కన్సల్టేషన్ విత్ ఫ్రీ కొటేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ప్రాజెక్ట్ ఓకే చేసుకుంటే 3D కూడా మేము ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆర్బీ ఇంటీరియర్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి వెనస్డే టు మండే మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మన ఓపెన్ అనమాట. మన ఆర్బీ ఇంటీరియర్ నిజాంపేట ఆఫీస్ ని విజిట్ అయిపోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజారని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్, సైనింగ్ అవుట్.